హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరమ్మని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ 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 తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజైతే చాలా 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 మంచి వీడియో పోస్ట్ చేస్తున్నాను. కువైట్లో అయితే ఎప్పుడు నేను వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటాను. ఇక ఈసారి అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాను. ఎప్పుడు అయితే నార్మల్గా సింపుల్గా చేసేసుకుంటూ వచ్చాను. ఈసారి అయితే రూమ్ మారాము. ఈ కొత్త రూమ్లో ఇంత వైభవంగా అమ్మవారిది వ్రతం చేయించుకోవాలని ఆల్రెడీ ఆమె రాసి పెట్టేసినట్టున్నారు. అందుకే అసలు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అయితే అనుకోకుండా పూజ సామాన్లకి వెళ్తే అమ్మవారిది ఫేస్ కనిపించింది. నాకు అసలు చూసి ఇంకా వదిలి రావాలనిపించలేదు. ఎలా అయినా ఎప్పుడు పెట్టకపోతే ఏముంది, తెచ్చేసుకుందామని ఫేస్ తీసుకొచ్చి 2 బ్లౌజ్ పీసులు కూడా తీసుకొచ్చి అమ్మవారిని అయితే ఇలా డెకరేట్ చేశాను. ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి. ఈ వ్రతానికి మన ఇంటికి ఎవరు వచ్చి మనం ఇచ్చే వాయినం తీసుకుంటారో వాళ్ళందరూ లక్ష్ములతో సమానం అన్నమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే నేను 5 రకాల చీరలు తీసుకొచ్చాను. గాజులు, జాకెట్లు అలా అన్ని పెట్టాను. మన ఈ బంగారు తల్లి మెరిసిపోతున్న మన వరలక్ష్మి తల్లి కోసం అయితే ఇంకో గ్రీన్ కలర్ సారీ తీసుకొచ్చాను. మ్యాచింగ్ గా పింక్ ఇంకా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, పింక్ బ్లౌజ్ కూడా పెట్టాను. నిజంగా నేను అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు ఇలాగ చేయడం అనేది ఎప్పుడు నేను అమ్మవారిని పెట్టయితే చేయలేదు. నార్మల్ గా ఫోటో ఉంటే ఫోటోకి చేసుకునేదాన్ని. ఈసారి మాత్రమే ఇంత గ్రాండ్ గా అనుకోకుండా చేసుకున్నాను. ఇక నేను అమ్మవారి కోసం అయితే ఏం వెరైటీస్ చేశానో చూద్దామా. పులిహోర, క్షీరాన్నము, దద్దోజనము, కొబ్బరికాయ, శనగలు, పచ్చనిమిడి ఇంకా పెసరపప్పు ఇవన్నిటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అరిటాకులో వేసి రెడీగా ఉంచాను. ఫస్ట్గా అయితే నేను ఇవన్నీ సర్దేసుకున్నాను అనమాట. మనకు అసలు ఏమైతే కావాలి, అమ్మవారి పూజ స్టార్ట్ చేసామంటే ఇంకా మనం అటు ఇటు కదలుకోకుండా ప్రతి ఒక్కటి రెడీగా ఉండాలి అనేసని అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఏ పూజ చేసినా మొదటిగా కావాల్సిన మన బుజ్జి గణపైన అయితే తయారు చేసేస్తున్నాను. తర్వాత అమ్మవారి రూపాన్ని కూడా ప్రతిష్ఠిద్దాము. మనకి ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం అంటే పురోహితులు వచ్చి వాళ్ళు మంత్రాలు చదువుతూ చక్కగా పూజ అనేది జరిపిస్తారు. మనకి ఇంకా కువైట్ అనే ఇలాంటి అరబిక్ దేశాల్లో అయితే పంతుళ్ళు ఎవరు దొరకరు కాబట్టి మనకి మనమే చేసుకోవాలి. ఇక నేను ఇక్కడ ఫాలో అయ్యే ఒక ట్రిక్ ఏంటంటే, మేబీ చాలా మంది కూడా ఇదే ఫాలో అవ్వచ్చు. మనకి పంతులు వచ్చి కూర్చొని ఆయనే మంత్రాలు చదువుతుంటే మనం పూజ అనేది ఎలా చేసుకుంటామో అదే మాదిరిగా ఉండేలాగా యూట్యూబ్లో 1 గంట వరలక్ష్మి వ్రతం పూజా విధానం అని ఉంటుంది కదా, అలాంటిది అందులో కూడా మంచిగా ఎవరు బాగా చెప్తున్నారు అన్ని డీటెయిల్గా అని చూసుకొని వాళ్ళ పూజా విధానం పెట్టుకుంటాను. కొంతమంది అయితే అరగంట ఉంటుంది, 20 నిమిషాలు ఉంటుంది, గంటకు పైన కూడా ఉండొచ్చు. నేనైతే ఎగ్జాక్ట్గా గంట ఉండే పూజా విధానం అయితే పెట్టుకుంటాను. ముందుగా వినాయకుడిని తయారు చేయడం, ఇంకా పూజించడము, తర్వాత కలశాన్ని పూజించడం, తోరణాలను పూజించడము, ఇంకా అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి కథ కూడా చెప్తారు. ఇవన్నీ ఉండే స్టోరీని అయితే పెట్టుకుంటాను నేను ఎప్పుడూను. సేమ్ నాలానే మీలో ఎవరైనా కూడా ఇలా యూట్యూబ్లో పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. అంటే మీరు కూడా నాలానే చేసుకుంటున్నారా అని ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇందాక మన బుజ్జి గణపయ్య అయితే రెడీ అయిపోయారు కదా, ఇప్పుడు అమ్మవారి రూపాన్ని కూడా తయారు చేసి పెట్టుకొని కుంకుమ బొట్టులు కూడా పెట్టాను. నేను ఇప్పటి వరకు అయితే పూజకి కావాల్సినవన్నీ తయారు చేసేసుకున్నట్టే. ఇప్పుడు పంతులు గారు ఏమైతే చెప్తున్నారో అవన్నీ మనం ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకుంటూ పూజ అనేది ప్రారంభించాలి. ఇప్పుడు పూజలోకి అయితే వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం బొట్లు పెట్టుకున్నామో లేదో చూసుకొని మన ఇంట్లో వాళ్ళకి మనకి అందరం కూడా బొట్లు అనేవి పెట్టుకొని పూజా విధాన్ని మొదలు పెడదాము. ఇప్పుడు వచ్చేసి టైము దగ్గరగా 11 అలా అవుతుంది. నేనైతే 5ంటికి లేచి అప్పటి నుంచి అన్నీ చేస్తూ వచ్చాను. ఇప్పటికీ ఇంతవరకు చేయగలిగాను అనమాట. ఇంకా పిల్లలు మా ఆయన గారు అయితే ఇప్పుడే లేచి వాళ్ళు ఫ్రెష్గా రెడీ అవ్వారు. వాళ్ళు లేచి నాకు చేసే సాయం కంటే వాళ్ళు లేకుండా పడుకున్నప్పుడు నేను చేసుకుంటే నాకు చాలా ఫాస్ట్గా అవుతాయి అన్నమాట పనులు. అందువల్లే ఇంకా ఒక్కదాన్ని అయినా కూడా ఈ లోపు చేసేసుకున్నాను. ముందుగా అయితే అమ్మవారి కోసం తోరణం రెడీ చేస్తున్నాను. ఈ తోరణంకి అయితే నేను మొన్న యూట్యూబ్లో వీడియోలో చూశాను. తోరణం అనేది అసలు ఎలాగ కట్టాలి అనేది చూపించారు. నాకు ఇంతకు ముందు అయితే ఎగ్జాక్ట్గా ఎలా కట్టాలి అని అయితే తెలియదు. మొన్న అయితే ఆ వీడియోలో ఒక దారముకి 9 ముడులు ఉండాలంట, మధ్యలో ఖచ్చితంగా తమలపాకు అనేది ఉండాలంట. ఇంకా మనం పక్కన ఏమైనా కట్టుకున్నా కట్టుకోకపోయినా పర్వాలేదు అనేసి అని అన్నారు. ఇంకా నేను సేమ్ అదే ఫాలో అవుతూ
పసుపు రాసి దారంకి 9 ముడులు వేసి వాటికి కుంకుమ పెట్టి మధ్యలో తమలపాకు ఉంచి కట్టానన్నమాట. ఇంకా ఏమీ పక్కన ఏమీ కట్టలేదు నేను. సేమ్ ఇప్పుడు చూపిస్తున్నాను ఆ టైప్లోనే అన్ని తోరణాలు కూడా కట్టాము. హస్బెండ్ కట్టారు, నేనైతే ఒక తోరణం అయితే అమ్మవారికి నేనే కట్టాను. మిగిలినవన్నీ కూడా మా ఆయన గారు కట్టారు. మనం ఇప్పుడు నీళ్లు వేసి పెట్టుకునే చెంబుకు కూడా చక్కగా పసుపు రాసుకుని కుంకుమ బొట్లు ఒక 5 పెట్టుకోవాలి. ఇంకా అవి కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను చూడండి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేద్దాము అని ప్రతి ఒక్కటి కూడా రెడీగా ఉంచుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకేంటంటే ఈజీగా పూజా విధానం అనేది చేసుకోవడానికి ఉంటుంది, అటు ఇటు ఎటు వెళ్ళకోకుండా. చాలా మంది కూడా పూజకి సంబంధించి కొన్ని అన్నీ కూడా ముందు రోజు రాత్రి చేసుకుంటారు. పసుపు రాయడం గుమ్మాలకి, ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవడం అన్నీ ముందు రోజు చేసుకుంటారు. నాకున్న మంచి అలవాటో లేదంటే ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కటి కూడా నాకు ఆ రోజుకి ఆ రోజు చేసుకోవడం అనేది చాలా ఆనందాన్ని కల్పిస్తుంది. నాకు అలానే అలవాటు చేసింది మా అమ్మని, ఇంకా నేను అదే ఫాలో అవుతున్నాను. చాలా మంది అంటూ ఉంటారు ముందు రోజు చేసేసుకో చాలా పనులు, నీకు చాలా ఈజీగా ఉంటుంది అనేసని. నాకు ఎందుకో అసలు చెయ్యాలి అనుకున్నా కూడా ముందు రోజున అసలు చేయలేను. మేబీ అలా అలవాటు అయిపోయిన వాళ్ళు అనుకుంటా. అన్నీ ఆ రోజు శుక్రవారం రోజు పొద్దుటే లేచి స్టార్ట్ చేసుకుంటాను. మన పూజ అయితే మొదలు పెట్టేశాము. ముందైతే పంతులు గారు నీళ్ళు తీసుకొని తాగమని చెప్పారు. మేమైతే 3 సార్లు నీళ్ళు తీసుకొని తాగుతున్నాము. ఇంకా అలానే పిల్లలు కూడా నాకు కావాలి అంటున్నారు. వాళ్ళకు కూడా 3 సార్లు నీళ్ళు అనేవి వేశాను. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఆ నీళ్ళని తాగారు. మీకు ఇంకో విషయం చెప్పాలి, నాకైతే పెళ్ళైనప్పటి నుంచి కూడా వరలక్ష్మి వ్రతం అనేది అసలు ఇండియాలో చేసుకోవడానికి వీలే అవ్వలేదు. ఎందుకంటే నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా కువైట్లోనే ఉన్నాను. నా పూజలన్నీ కూడా కువైట్లోనే చేసుకుంటాను. నాకు తెలిసిన విధంగా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఏ విధంగా నేర్పించిందో ఇంకా అదే విధంగా ఫాలో అయిపోతాను అనమాట. ఇక్కడ మనలాంటి వాళ్ళందరి కోసం యూట్యూబ్ కూడా ఉంది కదా, ఇంకా యూట్యూబ్ని కూడా చూస్తూ కొన్ని నేర్చుకుంటూ చేస్తూ ఉంటాను. నాకు ఈ పండుగ తెలియదు, ఎలా చేయాలో నాకు రాదు అని ఇంకేమీ ఉండదు. నాకు తోచిన విధంగా, నాకు తెలిసిన విధంగా ప్రతి పండుగని కూడా బాగానే చేసుకుంటాము. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఎక్కువ శాతం పెళ్ళైనప్పటి నుంచి కూడా ఉన్నది కువైట్లోనే కాబట్టి. మా అమ్మ వాళ్ళు అయితే అన్ని పూజలు చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం అయితే ఆనవాయితీ ఉండాలి అంటారు కదా, అలాగా అమ్మ వాళ్ళకి ఆనవాయితీ లేనట్టుంది. అమ్మ అయితే ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేయరు. అత్తయ్య గారు అయితే ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం అనేది చేస్తారు. నేనైతే పంతులు గారు ఏ విధంగా అయితే మంత్రాలు చదువుతూ పూజ ఎలా చేయమంటున్నారో ఆ విధంగా చేస్తూ ఉంటాను. ఇంకా నేను టైం పడుతుంది, మంత్రాలు వెళ్ళిపోతున్నాయి, చదివేస్తున్నారు అనుకున్నప్పుడు వీడియోని పాజులో పెట్టుకుంటూ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ముందుగా మన బుజ్జి గణపయ్య పూజ అయితే చెయ్యాలి. ఇప్పుడు మన గణపతి పూజ అయితే చేస్తున్నాము. మీరు అసలు చెప్తే నమ్మరేమో కానీ అసలు ఫస్ట్ సంవత్సరం నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం అయితే అసలు ఏమీ లేవన్నమాట. ఒక పువ్వులు అమ్ముతారు, కొబ్బరికాయలు అమ్ముతారు, ఇవి అమ్ముతారు, అవి అమ్ముతారు, ఏమీ తెలియదు. వచ్చిన కొత్త కదా, నాకు అసలు అంతా కొత్తగా ఉండి అప్పుడైతే నేను స్టార్టింగ్లో అసలు ఎలా చేసుకున్నానో కూడా నాకే తెలియదు. ఏదో నాకు వచ్చినట్టుగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ రోజు నేను చేసిన పూజకి, నేను వచ్చిన మొదటి సంవత్సరం చేసిన పూజకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ దగ్గర పెట్టి చూస్తే ఎంత డిఫరెన్స్ ఉంటుందో అసలు. అప్పుడు నా దగ్గర ఏమీ లేవు అసలు చేయడానికి. ఇప్పుడు ఆ అమ్మవారి దయ వల్ల అన్నీ దొరుకుతున్నాయి, చేయడానికి కూడా వీలు కూడా బాగుంది. మన లక్ష్మీ అమ్మకైతే నేను డబ్బులు పెడుతున్నాను. లక్ష్మీదేవి అంటే ఏంటి, లక్ష్మిని కలగజేసే తల్లే కదా. ఇంకా ఆమె కోసం అయితే 20 కేడీలు 10 కేడీలు నోట్లు అయితే అమ్మవారి పాదాల దగ్గర ఉంచాను. ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని రకాలు దొరికేస్తున్నాయి. ఏదైనా తెలియదు అనుకుంటా కూడా లేదు. మన ఫోన్లు మహిమ అంటూ యూట్యూబ్లు టిక్టాక్లు వచ్చిన తర్వాత ప్రతిదీ చాలా ఈజీ అయిపోయింది. ఈ అడ్రస్ తెలీదు, ఆ అడ్రస్ తెలీదు అని అనుకుంటా కూడా లేదు. అన్ని అడ్రస్లతో సహా మనకి ఎక్కడ ఏది కావాలో చిటుకులో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదండి, దాని మీద బ్లౌజ్ కూడా నేను టిక్టాక్లో చూసే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకున్నాను. నేను ఈరోజు యూట్యూబ్ అనేది ఒకటి ఉండడం వల్ల మీతో ఇవన్నీ కూడా షేర్ చేసుకోగలుగుతున్నాను. అంటే చాలామంది అనుకుంటారు వీళ్ళేంటి కువైట్లో ఉన్నారు, వాళ్ళేంటి భలే చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు, భలే ఇండియా వస్తారు, వెళ్తారు, ఫ్లైట్లు ఎక్కుతారు అలా అనుకుంటూ ఉంటారు కదా. మేం పడే స్ట్రగుల్స్ కూడా చాలా ఉంటాయి అని తెలియాలనేదే నా యూట్యూబ్
ప్రారంభించడానికి కారణము ఇలా మీతో కొన్ని షేర్ చేసుకుంటూ వీడియోలో మాట్లాడుతూ ఉంటే భలే మనం ఇండియాలో ఉండి చేసుకోలేకపోయినా ఇక్కడున్నా కనీసం మనం ఇలా చేసుకునేది ఇండియాలో ఉండేవాళ్ళు అవనివ్వండి ఇక్కడ ఉండేవాళ్ళు అవనివ్వండి కొంతమంది చూస్తున్నారులే అన్న ఒక ఆనందం ఉంటుంది చూడండి, అది నాకు నిజంగా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే నేను పిచ్చిగా స్టేటస్లు పెట్టుకుంటాను వాట్సాప్లో, ఇంకా వీడియోస్ కూడా నాకు వీలైనంత వరకు యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఇక ఇప్పుడైతే మన పూజ కోసం అయితే కలశంలోకి అమ్మవారిని ప్రతిష్టాపిస్తాం కదా. మీరు అనుకుంటూ ఉండొచ్చు నేనైతే కలశం పెట్టకుండా పూజ చేస్తున్నాను ఏంటి, చిన్న చెంబు మీదే మేము ఆకు పెట్టేసి చదువుతున్నాము మంత్రాలు అనేసని. నేను చెప్పాను కదండి వచ్చిన సంవత్సరం నాకు అసలు ఎక్కడ ఏం దొరుకుతాయి, ఏం తీసుకురావాలి, అసలు వరలక్ష్మి వ్రతంకి కూడా అసలు ఏమేం పెట్టి చేయాలి అనేది నాకు తెలియదు. ఇంకా నాకు చేతన వచ్చినట్టుగా నేను నార్మల్గా చేసేసుకున్నాను ఫస్ట్ సంవత్సరం అయితేని. అంటే నేను చేసింది మిస్ అవ్వింది ఏంటంటే కలశం లేకోకుండా పూజ చేశాను. అత్తయ్య గారు అయితే ఇంకా ఎప్పుడు కలశం పెట్టే చేస్తారు, మాకు ఆనవాయితీ ఉంది. కానీ నాకు ఆ ఫస్ట్ సంవత్సరం తెలియదు అనమాట, అందుకే కలశం పెట్టలేదు. ఇంకా ఇన్ని రోజులు కూడా నేను అలా పెట్టుకోకుండా అమ్మవారి ప్రతిమని ఇలాగా పసుపు రూపంలో పెట్టేసుకుని చేసేసుకుంటున్నాను. ఇంకా కొంతమంది అంటూ ఉన్నారనమాట లేదులే కలశం పెట్టుకొని స్టార్ట్ చేసుకో అనేసని. ఇంక ఈ ఇయర్ పెట్టి చేద్దాము అంటే 8వ సంవత్సరం అవుతుంది. 2 సార్లు ప్రెగ్నెన్సీతో 2 ఇయర్స్ అయితే పోయినాయి. ఇంకా అలా చూసుకుంటే ఇప్పుడు 8వ సంవత్సరం అనమాట నా వరలక్ష్మి వ్రతం. అమ్మదయ్య వల్ల నెక్స్ట్ ఇయర్కి అంత అనుకూలంగా ఉంటే గనక కలశం పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు కూడా నాకు ఉండాలి. ఈ రోజు మీ ముందు ఇలా యూట్యూబ్లో వీడియో ద్వారా మాట్లాడగలుగుతూ పూజ చేసుకుంటున్నాను అంటే మీ అందరి సపోర్ట్ వల్లేనండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. మనల్ని ఎప్పుడు ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు, కానీ మనం మాత్రం తీసుకోవాల్సింది ప్రేమ మాత్రమే. ద్వేషాన్ని అయితే ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదనమాట. నేను అలా తీసుకుంటున్నాను కాబట్టి మంచిగా వచ్చే కామెంట్లకి మాత్రమే నేను రియాక్ట్ అవుతాను. చెడ్డగా వచ్చే కామెంట్లు ఏవైనా కూడా అంటే ఎటకారంగా మాట్లాడే కామెంట్లకి అయితే నేను రెస్పాండ్ కూడా అవ్వను. అలాంటిదంతా చెత్త అన్నట్టుగా వదిలేస్తాను అనమాట. నేనైతే వరలక్ష్మి వ్రతం 15 రోజులు ఉందనిపించుకుని మొదలు పెట్టానండి పనులన్నీ. అంటే పనులంటే మన ఇంటి దగ్గరలాగా పైన సామాన్లు దించేసి కడిగేసి బూజులు దులిపేసి అవి అలాంటి పనులు కాదు. అంటే నేను డ్యూటీకి వెళ్తూ అన్నీ చేసుకోవాలి కాబట్టి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజుగా అలా ఏం గుర్తు వస్తే అవే తెచ్చుకుని ముందుగా పెట్టుకోవాలి. అప్పటికప్పుడు అంతా బిజీ షెడ్యూల్ అయిపోతుంది అన్నట్టుగా ముందు నుంచే స్టార్ట్ చేశాను అనమాట. ఒక రోజైతే ముందుగా ఫస్ట్గా వెళ్ళి అమ్మవారికి అయితే ఈ చీరలన్నీ ముత్తైదువులకి అమ్మవారికి చీరలు తీసుకొచ్చాను. మళ్ళీ అనుకోకుండా ఇంకో 2 పేరెంటాలను కూడా పిలుచుకోవాలి, 5గురు అవుతారు అన్నట్టుగా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకో 2 చీరలకి వెళ్ళాను. నాకైతే చెప్పాను కదా ఈ ఫెస్టివల్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సెంటిమెంట్ అనేసి. నేను పెట్టేవి కూడా మంచి చీరలే పెట్టాలి, మంచి బ్యాంగిల్సే పెట్టాలి, అంత మంచిగా ఇవ్వాలి. ఇచ్చుకునే వాళ్ళు అవనివ్వండి, మనం ఇచ్చే వాళ్ళం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం ఎవరికి ఏదైనా కూడా ప్రతిరోజు పిలిచైతే ఇవ్వం కదండి. ఇలా అవకాశం వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక్కరోజు అది కూడా మనం ఇంకొకరికి ఇవ్వగలుగుతున్నామంటే అది చాలా ఆనందకరమైన విషయము. నాకు ఈసారి అయితే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసండి, నాకు ఇంతకు ముందు అసలు ఇంత 5గురు వాయినాలు తీసుకునే ముత్తైదువులు కూడా లేరు. అసలు ఎవ్వరు కూడా తెలియదు. ఒక్కరికి వాయినం ఇవ్వడం కూడా కుదరలేదు. లాస్ట్ ఇయరే అనుకుంటా 2-3కి వాయినం ఇవ్వడం కుదిరింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇంకొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ అవ్వడం వల్ల మళ్ళీ ఇప్పుడు 5గురికి ఇవ్వగలిగాను. అసలు స్టార్టింగ్లో అయితే నాకు అసలు వాయినం ఇవ్వడానికి కూడా ఎవ్వరు ఉండేవారు కాదు. నాకు అసలు చాలా బాధ అనిపించేది. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు వాయినం నేను ఇవ్వాలంటే ఒక 10 మంది 11 మంది అయినా కూడా ఉన్నారు. అలా ఉందన్నమాట. ఇప్పుడు అంతే అంటున్నాను కదా, అప్పటికి ఇప్పటికి రోజులు చాలా మారినాయి. మనం అన్నీ ఒకేసారి ఒకే సంవత్సరంలో తెలుసుకోలేము. ఒక సంవత్సరం మిస్ అయినవి మళ్ళీ సంవత్సరం కవర్ చేయడానికి చూసుకుంటాము. అలాగే లాస్ట్ ఇయర్ ఏమైనా మిస్ అవుతే ఈ ఇయర్ కవర్ చేసుకోవడానికి చూసుకుంటాము. ఎవరమైనా అంతే, నేననే కాదు, ఏ పూజ చేసేవాళ్ళైనా ఏ పండుగలు చేసేవాళ్ళైనా సేమ్ అలానే చేస్తారు. అసలు ఇది వరకు రోజుల్లో ఇవన్నీ చేసేవాళ్ళమా? ఇంతకు ముందు అసలు ఏమీ అంత తెలిసేది కాదు. ఇప్పుడు ఫోన్లు, యూట్యూబ్లు, ఇవన్నీ రీల్స్ అన్నీ రావడం వల్ల ప్రతి ఒక్కరికి కొత్త కొత్త విషయాలు చాలా తెలుస్తున్నాయి. వాటి బట్టి నుంచి
ట్రెండ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అందరూ ట్రెండ్ ఫాలో అవ్వడము, ఒకళ్ళు ఏం చేస్తున్నారు దానికంటే మనం ఇంకా హై లెవెల్లో చేయాలి, ఫంక్షన్లు అవనివ్వండి ఏదైనా అవనివ్వండి, ఇంకొకళ్ళని చూసి వాళ్ళకి మించి మనం చేయాలి అన్నట్టుగానే ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇలా సరదాగా మీతో మాట్లాడుకుంటూ మన బుజ్జి గణపతి పూజ అయితే అయిపోయింది. మన వినాయకుడి కోసం ఒక బుజ్జి అరటిపండుని అయితే ప్రసాదంగా పెట్టేశాము. ఇంకా ప్రసాదం నైవేద్యాన్ని కూడా చూపిస్తున్నాను. మన బుజ్జి గణపతి కూడా ఇంకా స్వీకరించాలి అని కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే కనుక మన అమ్మ వరలక్ష్మీదేవి వ్రతాన్ని మొదలు పెడతాము. మనం అయితే చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మని ఇక్కడికి మన పూజలోకి మనతో కొలువై ఉండేలాగా అమ్మవారిని పిలుద్దాము. మీరందరూ కూడా నా పూజలోకి ఆహ్వానితులే. పుష్పం తీసుకుని మీ శిరస్సును ధరించండమ్మా. తర్వాత వరలక్ష్మి పూజ ప్రారంభం చేయాలి. అమ్మవారు బాగా ధ్యానం చేసుకోండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవ మేఘేహే సురాసుర నమస్కృతే వరలక్ష్మీ దేవతాం ధ్యాయామి. అమ్మవారి మీద కాసి నక్షత్రం వేయండి. ఆవాహనం సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా వరలక్ష్మీ దేవతాం ఆవాహయామి. మళ్ళీ అమ్మవారి మీద అక్షతలు వేయండి. ఆసనం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే వరలక్ష్మీ దేవతాయే రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయండి. పాద్యం సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే వరలక్ష్మీ దేవతాయే నమః. పాద్యం సమర్పయామి. అరివాణంలో వదలండమ్మా. అర్ఘ్యం శుద్ధోదకం చ పాత్రస్థం పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సుర పూజితే వరలక్ష్మీ దేవతాయే నమః. హస్తయో సమర్పయామి. తిరిగి వస్త్రం పత్తితో చేసింది గాని మీరు కొత్తగా వస్త్రములు కొనుక్కుని ఉంటే అవి గాని ఇప్పుడు అమ్మవారికి సమర్పించాలి. సురార్చితాంఘ్రి యుగళే దుకూలవసనతాంఘ్రి యుగళే దుకూలవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే వరలక్ష్మీ దేవతాయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం తప్త హేమకృతం దేవి గృహాణత్వం శుభప్రదే ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే. యజ్ఞోపవీతాలు తయారు చేశారు కదా, అవి ఇప్పుడు అమ్మవారికి వేయండి. వరలక్ష్మీ దేవతాయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం అమ్మవారికి గంధం పెట్టి గంధం రాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామి వరలక్ష్మీ దేవతాం శ్రీగంధాన్ ధారయామి. అలంకరణార్థం సమర్పయామి. అక్షతాం ధమలాం దేవి శాలీయాం తండులాన్ శుభాన్ గృహ్యతాం అబ్ధిపుత్రికే వరలక్ష్మీ దేవతాయే నమః. అక్షతాం సమర్పయామి. కాసిన అక్షతలు అమ్మవారి మీద వేయండి. ఆభరణం ఇప్పుడు ఆభరణం అమ్మవారికి సమర్పణ చేయాలి. మీరు చేయించుకున్న కొత్త ఆభరణాలు ఉంటే అవి అమ్మవారికి పెట్టాలన్నమాట. వాటిని సిద్ధం చేసుకుని అమ్మవారికి సమర్పించండి. కేయూర కంకణే దివ్యే హార నూపుల మేఖల విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే వరలక్ష్మీ దేవతాయే నమః. ఆభరణాన్ని సమర్పయామి. పుష్పం అమ్మవారి మీద 2 పుష్పాలు వేయండి. మల్లికాజాజి కుసుమై చంపకైర్వకులైరపి శతపత్రైశ్చ కల్హారైః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం హితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విద్యాయై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహ
स्वाहायै नमः ओम स्वधायै नमः ओम सुधायै नमः ओम धन्यायै नमः ओम हिरण्मय्यै नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टायै नमः ओम विभावयै नमः ओम आदित्यै नमः मध्ये मध्ये पानीయం సమర్పయామి కాశిని మళ్ళీ వదలండి హస్త ప్రక్షాళనం సమర్పయామి నీళ్లు వదలండి పాద ప్రక్షాళనం సమర్పయామి నీళ్లు వదలండి శుద్ధాచమనీయం సమర్పయామి మళ్ళీ నీళ్లు వదలండి ఇది వరలక్ష్మీ దేవతాయై నమః మంటపస్థిత సర్వదేవేభ్యో నమః మహానైవేద్యం సమర్పయామి ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పమాశ్రితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం వరలక్ష్మీ దేవతాయై పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పమాన్ ప్రయాం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురా తదం తద్విప్రాసో విపన్యమో జాగృవాగం సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. ఫైనల్ గా అయితే మన వరలక్ష్మీదేవి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తోరణం కట్టించుకోవాలి అనేసి అంటే ఇంకా మా ఆయన గారు తోరణం కడుతున్నారనమాట. లాస్ట్ లో మళ్ళీ పాదాలకి నమస్కారం పెట్టుకోవాలి కదా, కామెడీ చేస్తున్నారు. పెళ్లి టైంలో పెట్టుకుంటాము, మళ్ళీ ఇలాంటి వ్రతాలు వచ్చినప్పుడే మనం పెట్టుకుంటాం కాబట్టి ఆనందంగా హ్యాపీగా పాదాలకి నమస్కారం పెట్టుకొని మా పిల్లలను కూడా ఆశీర్వదించాము. ఇక సాక్షాంత నమస్కారం పెట్టుకొని అమ్మవారికి దీపారాధన వెలిగించేసామంటే ఇంకా మొత్తం పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయినట్టే. ఇంకెవరైతే మన ఇంటికి ఇప్పుడు వచ్చారో వాళ్ళకి వాయినాలు ఇద్దాము. మా ఇంటికి వచ్చిన మొదటి ముత్తైదువు మహాలక్ష్మి. ఈ అమ్మకైతే ఇప్పుడు నేను పసుపు రాసి చక్కగాని బొట్టు పెట్టి గంధం కూడా రాసి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము వాయినంలో అనేది మన స్తోమతను బట్టి మన ఇష్టాన్ని బట్టి ఇవ్వచ్చు. నేనైతే చీరలు, జాకెట్, ఇంకా గాజులు ఇవన్నీ తీసుకొచ్చాను. అవన్నీ అయితే ఇప్పుడు ఈ అమ్మకి ఇస్తాను. నేను ఈ వాయిన్ ఇవ్వడానికి ఎవరినైతే పిలిచానో ఒక 5గురిని నా ఫ్రెండ్స్ ఇంకా అక్క వాళ్ళు అవుతారు. వాళ్ళందరూ కూడా కాదనుకోకుండా వాయిన్ తీసుకోవడానికి వచ్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. మనం ఎప్పుడు వాయిన్ ఇచ్చేటప్పుడు ఇస్తేనమ్మా వాయినం అనాలి, తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటేనమ్మా వాయినం అని 3 సార్లు చెప్తూ ఇవ్వాలి. మన రెండో వాయినం తీసుకునే మహాలక్ష్మి నా ఫ్రెండే. తినైతే ఎప్పటి నుంచో నాకు క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఇక్కడ తను కూడా నేను పిలిచిన వెంటనే ఎప్పుడు కూడా కాదనకుండా వస్తుంది వాయినం తీసుకోవడానికి. తన పూజ అయితే ముందు అయిపోయింది, నన్ను రమ్మంటూ ఫోన్లు చేస్తూ ఉంది. నా పూజ అయితే అన్నీ ఒకటే రోజు చేసుకోవడం వల్ల చాలా లేట్గా చేసుకున్నాను. ప్లస్ నాకు డ్యూటీ కూడా ఉంది పూజ అయిపోయిన తర్వాత. నాకు వీలైతే వెళ్ళాలి అనుకున్నాను, కానీ టైం అయితే సరిపోలేదు. నాకు పూజ చేసుకుని అందరికి వాయినాలు ఇచ్చి ప్రసాదాలు పెట్టి మేము తినేటప్పటికే టైం అంతా సరిపోయింది. ఇలా అయితే ఆనందంగా రెండో ముత్తైదు అయిన నా ఫ్రెండ్ హేమాకి తనకి కూడా వాయినం ఇచ్చేసాను. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి వచ్చి నా ముందు నుంచినట్టుగా అనిపిస్తుంది వాయినం ఇచ్చేటప్పుడు. ఈ ఆనందం అసలు ఎన్ని వేల కోట్లు ఇస్తే కొనగలదుమో, కొనలేం కదా, అంత ఆనందంగా ఉంది ఇలా ఇస్తుంటేని. ఇప్పుడు మన మూడో మహాలక్ష్మి వందన అని తిను కూడా నా ఫ్రెండే. తనకు కూడా ఇప్పుడు 3వ వాయినం ఇస్తున్నాను. ఇక్కడ నేనైతే ఫొటోస్ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఇలా సోషల్ మీడియాలోకి రావడం ఇష్టం లేకపోవచ్చు. మనం వాళ్ళ ఇష్టాలకి ఎగెయినిస్ట్గా వెళ్ళడం అయితే తప్పు కాబట్టి నేను వాళ్ళ ఫేస్లు ఎవరివి కూడా చూపించట్లేదు. ఇప్పుడైతే కంప్లీట్గా ముగ్గురికి అయితే వాయినాలు ఇచ్చేసాను. ఇంకొక 2 ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే పూజ అయిన వెంటనే వీళ్ళు 3 ఉన్నారు కాబట్టి ఇంకా వెంటనే ఇచ్చేయడానికి వీలైంది. ఇంకో 2 ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్గా అయితే మన 4వ మహాలక్ష్మి తిను కూడా పిలవగానే ఇంటికి వచ్చారు. పాపం వాళ్ళు ఇండియా వెళ్ళి వచ్చారనమాట. ఆవిడకైతే అసలు ఖాళీ కూడా లేదు. నేను పిలవగానే ఇలాగ అమ్మవారి వాయినం తీసుకోవడానికి పిలిచానని, చాలా ఎండగా ఉంది, ఎండలో పాపం కష్టపడి వచ్చారు. చాలా బాధ అనిపించింది నాకైతేని. ఆమె కూడా వాయినం ఇస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలా ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి వాయినం తీసుకున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా వచ్చి వాయినం తీసుకున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇక ఫైనల్గా అయితే నా 5వ మహాలక్ష్మి తిను కూడా వచ్చేసింది. డ్యూటీకి వెళ్ళక ముందే అందరూ వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. టైం అయిపోతుందని టెన్షన్ పడుతూ ఉన్నాను, కానీ అందరూ అయితే టైంకి ముందే వచ్చారు. నేను అందరికీ వాయినాలు ఇచ్చాను. ఒకళ్ళ ఇంటికి అయితే వీలయ్యింది, వాళ్ళ ఇంటికి
ఇంటికి వెళ్ళి వాయినం కూడా తీసుకున్నాను. వేరే మా ఫ్రెండ్ తను పిలిచింది, అక్కడికి వెళ్ళడానికి వీలు లేక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. తను కూడా వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచింది, వెళ్ళడానికి అక్కడ కూడా వీల్లేదు. ఇంకా వీలవదు అనేసి అంటే తనే వాయినం తీసుకొచ్చి మా ఇంట్లోనే ఇచ్చేసారు. ఫైనల్ గా మన 5 ముత్తైదువులకి వాయినం అయితే ఇచ్చేసాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం అయితే ఏ ఆటంకాలు లేకుండా ఆ అమ్మ దయ వల్ల వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసుకున్నాను. మీలో ఎవరు ఆల్రెడీ వ్రతం చేసేసుకున్నారో లేదంటే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్లో శ్రీ మాత్రే నమః అని టైప్ చేసి పంపించండి. మీ అందరికీ నా పూజా విధానం, నా వ్రతం అంతా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.